జనగణనతో పాటు కులగణన చేయడానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రభావం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ డిమాండ్ వెరసి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది కాంగ్రెస్ విజయంగా పేర్కొంటున్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు రేవంత్. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త కులగణన జరపాలని డిమాండ్ చేసినట్లు సీఎం గుర్తు చేశారు. రాహుల్ సూచనతో కులగణన జరిపిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కులాల వారి నిష్పత్తిని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి సర్వే చేయించారని, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం ఇది హర్షించక విషయం. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కులగణన చేపట్టి ఏ జనాభా ఎంత శాతం ఉంది, ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తేల్చెప్పినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యుల నిర్ణయం తీసుకుని దేశంలోనే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది. దాంతోపాటు 42% పాటు రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ కూడా చట్టం చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన దరిమిలా ఇలా కేంద్ర ప్రభుత్వం వీటిని గుర్తించి రాబోయే జనగణనలో కులగణన చేయించడం అనేది హర్షించదగ్గ విషయం. జాతీయ జనగణనలో కులగణన చేర్చడం తెలంగాణ ప్రభుత్వ విజయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగి చట్టం చేసి 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి పంపిందని గుర్తు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన వారికి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, సహచర మంత్రులకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అంటే రవాణా శాఖకు సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణన రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగి చట్టం చేసి 42% పంపడంతో పాటుగా కేంద్రం కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్ చేసినాం. తెలంగాణ ఆదర్శంగా దేశానికి ఉన్నాం. ఇదే ఆదర్శమైనటువంటి డిమాండ్ తోటి మనం కేంద్రాన్ని కోరితే ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే 2025 కుల జనగణనలో కులాల